Go ahead now. Okay. A very good evening, everyone, and myself, Dr. Ramya, Clinical Head and Fertility Specialist at Oasis Fertility Center, Guntur. I welcome you all for the Facebook Live session. And today's topic is, can we achieve pregnancy with very low hormone levels? సో కొంతమందికి హార్మోన్ లెవెల్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. వారిలో అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే దాని గురించి ఈరోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఇఫ్ ఎనీ క్వెరీస్ యూ క్యాన్ పుట్ ఇట్ అప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇట్ విల్ బి ఆన్సర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్. So what are the basic hormones we usually check in order to determine whether ఆ పేషెంట్ కి హార్మోన్ లెవెల్స్ బాగా నార్మల్ గా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అసలు చెప్పడానికి ఏ హార్మోన్ లెవెల్స్ చూస్తామో ఆ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది చూద్దాం. సో బేసిక్ ఏమేమి హార్మోన్స్ అంటే ఒకటి వచ్చేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రెండోది ల్యూటినైజింగ్ హార్మోన్ ఆర్ ఎల్హెచ్, అండ్ థర్డ్ వన్ E2 వాల్యూస్ అంటే ఈస్ట్రోడయోన్. సో ఈ మూడు హార్మోన్ లెవెల్స్ చెక్ చేయడం జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు ఆ పేషెంట్ అసలు ఏ కేటగిరీకి ప్లేస్ చేయొచ్చు అనే దాన్ని డిటర్మైన్ చేయడానికి. సో ఒకటి మనకున్న కేటగిరీస్ ఏంటి అంటే నార్మోగొనడోట్రోఫిక్, వాళ్ళ గొనడోట్రోఫిన్ లెవెల్స్ అంటే హార్మోన్ లెవెల్స్ నార్మల్ గా ఉండి స్టిల్ ఓవ్యులేషన్ అనేది జరగకుండా కొందరిలో ఉంటుంది. రెండో కేటగిరీ పేషెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ స్టిల్ గోనాడ్స్ నుంచి హార్మోన్స్ అనేవి తక్కువగా ఉత్పత్తి అవడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్ ఏంటి అంటే ఫెయిల్యూర్. ఎక్కడైనా సరే గోనాడల్ ఫెయిల్యూర్, ఆడవాళ్ళలో అయితే ఓవేరియన్ ఫెయిల్యూర్, అదే మగవారిలో అయితే టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ ఉండే అవకాశాలు ఉంటుందన్నమాట. సో ఆ కండిషన్ హైపర్ గొనడోట్రోఫిక్ అంటే బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ లెవెల్స్ అన్ని అధికంగా ఉంటాయి. వై? బికాస్ సరిపడా ఉత్పత్తి అనేది ఈ గొనాడ్స్ నుంచి జరగకపోవటం వల్ల ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ నార్మల్ బ్యాలెన్స్ చేయడం కోసం బ్రెయిన్ విల్ బి ఓవర్ రెస్పాండింగ్. సో దానివల్ల హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్. సో ఆ కేటగిరీ పేషెంట్స్ కి హైపర్ గొనడోట్రోఫిక్ హైపోగొనాడిజం అంటాం. థర్డ్ కేటగిరీ పేషెంట్స్ ఏంటి అంటే వీళ్ళకి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ శాతము తక్కువగా ఉంటుంది, గోనాడ్స్ నుంచి ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. సో ఈ కేటగిరీ పేషెంట్స్ హైపోగొనడోట్రోఫిక్ హైపోగొనాడిజం. సో ఈ రోజు మన టాపిక్ లో బేసికలీ ఈ పేషెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. వాళ్ళకి హైపోగొనడోట్రోఫిక్ హైపోగొనాడిజం కి గల కారణాలు, సో వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనేది టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఈ పిక్చర్ లో కనుక చూసినట్టయితే ఫస్ట్ మెయిన్ థింగ్ హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ రిలేటెడ్ టు ది అక్కడ బ్రెయిన్ దగ్గర ఉన్న హార్మోన్ లెవెల్స్ నార్మల్ గా ఉండటం, టెస్టిస్ నుంచి ఆర్ ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ ఐదర్ ఈస్ట్రోజన్ ఆర్ టెస్టోస్టెరాన్ ఇవి నార్మల్ గా ఉండటం అనేది జరుగుతుంది. అది నార్మోగొనడోట్రోఫిక్ గొనాడిజం. అదే ప్రైమరీ ఫెయిల్యూర్ వచ్చేసి ఎప్పుడైతే ఒవేరియన్ ఫెయిల్యూర్, ఓవరీస్ అనేవి లేదు, అండాశయం అనేది సరిగ్గా పనిచేయడం లేదు, లేదు ఉత్పత్తి అనేది ఆగిపోయింది అన్నప్పుడు ఆ ఫెయిల్యూర్ దాన్ని ఎలాగైనా సరే ఆ రెస్పాండ్ చేయడం కోసం బ్రెయిన్ అధికంగా హార్మోన్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో అది హైపర్ గొనడోట్రోఫిక్. బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ అధికంగా ఉంటాయి. ఇక్కడ అండాశయం నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ సరైన మోతాదులో ఉత్పత్తి కాకపోవడం. అండ్ సెకండ్ లాస్ట్ వన్ ఏంటి, మనము ఈ పర్టికులర్ టాపిక్ లో డిస్కస్ చేసే టాపిక్ అనమాట. సో దట్ ఈస్ ఇక్కడ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అండ్ గొనాడ్స్ పనిచేయం. అంటే అండాశయం నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు, పైగా బ్రెయిన్ నుంచి రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ కేటగిరీ పేషెంట్స్ లో హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వాట్ ఆర్ ఆల్ ద కాజెస్ ఫర్ ది హైపోగొనడోట్రోఫిక్ హైపోగొనాడిజం, దానికి గల కారణాలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం.
సో బేసికలీ ఇఫ్ ఏదైనా బ్రెయిన్లో కనుక ట్యూమర్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా, ఆల్రెడీ లేదు ప్రీవియస్గా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల కానీ, కొన్ని క్యాన్సర్ థెరపీస్కి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది కదా, అలా ఏదన్నా రేడియేషన్ వల్ల కానీ, క్రానిక్ ఇల్నెస్ సమ్ బికాస్ ఆఫ్ దిస్ సివియర్ మెడికల్ డిజార్డర్స్ వల్ల క్రానిక్ ఇల్నెస్ బికాస్ ఆఫ్ సమ్ డెబిలిటేటింగ్ డిసీజెస్ వచ్చినప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కొంతమంది అధికంగా తినడం వల్ల కానీ, ఎక్కువ శాతం ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కానివ్వండి, ఈ అలాంటి వారిలో కూడా ఈ హైపోగోనాడోట్రోఫిక్ హైపోగోనాడిజం చూస్తాం. అంటే హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉత్పత్తి అవడం. లేదు ఎవరైనా డ్రగ్ అడిక్ట్స్, ఇల్లిసిట్ ఏదన్నా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళలో కూడా ఇలాంటి కండిషన్ చూడటం జరుగుతుంది. సో దీంట్లో ఈ కారణాలు కాకుండా ఐసోలేటెడ్గా ఓన్లీ ఇండివిజువల్గా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్ మట్టుమే తక్కువగా ఉండే కండిషన్స్ కూడా ఉంటుంది. లేదు టోటల్గా బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ శాతం మొత్తంగా తక్కువ అయ్యే కండిషన్స్ ఉంటాయి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే ఓన్లీ ఐసోలేటెడ్ గోనడోట్రోఫిన్ డెఫిషియన్సీ ఉన్నది. అంటే ఓన్లీ ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ ఈస్ట్రోడియోల్ వాల్యూస్ తక్కువగా ఉన్న పేషెంట్స్ కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది ఈరోజు డిస్కస్ చేస్తానన్నమాట. సో ఈ ఇటియాలజీస్, ప్రైమరీ ఇటియాలజీస్ అంటే ఏ కాజెస్ అయితే ఉన్నాయో, ఇప్పుడు బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది, సో ఆ ట్యూమర్ వల్ల తక్కువ శాతంగా ఉంది ఉత్పత్తి అంటే వి నీడ్ టు ఆపరేట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆపరబుల్ ట్యూమర్. లేదు బికాస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్ కానివ్వండి, లేదు అండర్ అసలు ఎనరెక్సియా అసలు తినకుండా ఉండటం కానీ, ఎక్సర్సైజ్ సివియర్ ఎక్సర్సైజ్ చేయడం వలన అలాంటి పేషెంట్స్ ఆర్ ఎనీ ఇల్నెసెస్, డెబిలిటేటింగ్ డిసీజెస్ ఏమైనా ట్రీట్ చేయగల కాజెస్ ఉంటే దట్ క్యాన్ బి ట్రీటెడ్ విచ్ విల్ బి రివర్సిబుల్. కానీ కొన్ని కండిషన్స్ ఈవెన్ వి ట్రీట్ ఇట్ కాన్ బి రివర్స్డ్ కంప్లీట్లీ అనమాట. సో అలాంటి కండిషన్స్లో పేషెంట్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఇవ్వగలుగుతాం అనేది ఐ విల్ డిస్కస్. సో ఇనీషియల్గా అలాంటి పేషెంట్స్ కనుక మన దగ్గరికి ఆ పేషెంట్ విత్ సచ్ కంప్లైంట్స్ కనుక వస్తే ఇనీషియల్ బేసిక్ ఎవాల్యుయేషన్ వచ్చేసి హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయడం జరిగి వాళ్ళని ఏ కేటగిరీలో ఉన్నారు అనేది ఫస్ట్ డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో కొందరిలో ఏంటి అంటే నార్మోగోనడోట్రోఫిక్ అంటే గోనడోట్రోఫిన్ లెవెల్స్, హార్మోన్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళు ఓవ్యులేట్ అవ్వరు. కొందరిలో ఏంటి అంటే హైపర్ గోనడోట్రోఫిక్ ఉంటుంది బట్ స్టిల్ ఓవ్యులేట్. అలాంటి కండిషన్స్ వాళ్ళల్లో ట్రీట్మెంట్ నార్మోగోనడోట్రోఫిక్ ఉన్న వాళ్ళల్లో యూగోనాడిజం ఉండి పీసీఓ పేషెంట్స్ ఉంటారు, అంటే నీటి బుడగల సమస్య ఉన్న పేషెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. వారిలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం అధికంగా ఉంటుంది ట్రీట్మెంట్తో. సెకండ్ కేటగిరీ ఏంటి అంటే ఎక్కడైతే ఇప్పుడు బ్రెయిన్ నుంచి హార్మోన్స్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది, హైపర్ గోనడోట్రోఫిక్ అనుకున్నాం, వారిలో ఏంటి ప్రైమరీ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో అలాంటి వారిలో ఇచ్చే ట్రీట్మెంట్ హైపోగోనడోట్రోఫిక్ హైపోగోనడిజం, హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్న వారిలో ఉన్న ట్రీట్మెంట్ వ్యత్యాసం అనేది కొంచెం ఉంటుంది. వీరికి కంప్లీట్ హార్మోన్స్ లేని వారిలో అసలు మనం జస్ట్ మెడిసిన్స్ వల్ల మాత్రం వాళ్ళకి అండాశయంలో నుంచి అండాల ఉత్పత్తి అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి ఈ చిన్న ఈ పిన్ పాయింట్ థింగ్, ఇప్పుడు ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా స్టిల్ మనం టాబ్లెట్స్ వాళ్ళకి పెట్టడం వల్ల ఏమవుతుంది, వారిలో అండాశయం నుంచి అండాల ఉత్పత్తి అనేది జరగదు. సో అన్నెసరీ ట్రీట్మెంట్ అండ్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఈ ఇవాల్యుయేషన్స్, ఇనిషియల్ ఎవాల్యుయేషన్, వీటి వల్ల మనకి ఆ చిన్న చిన్న తేడాలు అనేవి గుర్తించడం జరుగుతుంది. దానికి కావాల్సిన ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది పేషెంట్స్ స్కాన్ చూసారు కదా, యూ కెన్ మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటారు. కొంతమంది బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి ఇష్టపడరు, బట్ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని కాదు, బట్ ఇన్ ఆర్డర్ టు ఎవాల్యుయేట్ ఇన్ ఏ కరెక్ట్ వే
వీ నీడ్ టు ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది వాళ్ళు అసలు ఏ కేటగిరీలో ఉన్నారు ఏంటి అనేది డిటర్మైన్ చేసుకుని మన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే హైపర్గోనడోట్రోఫిక్ హైపర్గోనడోట్రోఫిక్ హైపోగోనాడిజంలో ఉన్న వారిలో ఏంటంటే ఈవెన్ జన్యుపరంగా అంటే క్యారియోటైపిక్ ఎనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కొందరిలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, క్రోమోజోమల్ ఎనాలిసిస్. అండ్ ఇప్పుడు హైపోగోనడోట్రోఫిక్ హైపోగోనాడిజంలో ఇనీషియల్ గా మనం ఇవాల్యుయేట్ చేసేటప్పుడు మెయిన్ గా మనం ఎంఆర్ఐ కూడా ఒకటి చేసి చూసుకోవాలి. ఏదన్నా బ్రెయిన్ లో ట్యూమర్స్ వల్ల కానీ అట్లా ఈ హైపోగోనడోట్రోఫిక్ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిందా లేకపోతే వేరే కారణాలా అనేది రూల్ అవుట్ చేసుకోవడానికి అన్నమాట. ఓకే, సో ఈరోజు I want to discuss a case based on the hypogonadotrophic hypogonadism. So which we dealt. మన క్లినిక్ లో ఆ పేషెంట్ కి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేశాము, వారికి ప్రెగ్నెన్సీ అనేది ఎలా వచ్చింది అనేది ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ రిగార్డింగ్ దిస్ హైపోగోనడోట్రోఫిక్ హైపోగోనాడిజం అనే డయాగ్నోసిస్ ఉన్న ఒక పేషెంట్ గురించి ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్. సో ఈ కపుల్ వైఫ్ ఏజ్ వచ్చేసి 32 years, హస్బెండ్ ఈజ్ అరౌండ్ 35 years and they are married since 6 years. So initial 5 years, 4 to 5 years, they haven't taken any treatment so far. And mana wife, female partner yokka menstrual history chuste, she attained menarche at around 12 years of age. So తను మెచ్యూర్ అయింది అట్ అరౌండ్ 12 years. అప్పటి నుంచి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి ఫర్ 10 years. దాని తర్వాత కంప్లీట్ ఎమెన్యూరియా అంటే అసలు వితౌట్ టేకింగ్ మెడికేషన్ షీ నెవర్ హ్యాడ్ హర్ పీరియడ్స్ అనేవి వితౌట్ మెడికేషన్ తీసుకోకుండా అసలు పీరియడ్స్ అనేవి రాలేదు. 8 years వరకును ఆ నెక్స్ట్ 8 years షీ యూస్ టు యూస్ ది medication for the withdrawal bleeding. ఓకే, అండ్ వేరే ఏ ట్రీట్మెంట్ అప్పటి వరకు తీసుకోలేదు. సో ఇలాంటి ఒక కపుల్ దే కేమ్ ఫర్ ది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ప్రెగ్నెన్సీ కావాలి అనుకుని ట్రీట్మెంట్ కి రావడం జరిగింది. సో వారికి బేసిక్ గా ఫస్ట్ మనం ఇనీషియల్ ఎవాల్యుయేషన్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ స్కాన్ చూడటం జరుగుతుంది అన్నమాట. సో స్కాన్ వైజ్ ఏముంది, uterus looks very small and bilateral ovaries are very actually atretic అని కూడా చెప్పచ్చు, very small. They are barely visible and అసలు antral follicles అయితే it can't be seen అనే చెప్పాలి. So such a small ovaries on the scan. అండ్ వారికి HSG అంటే ట్యూబ్ టెస్ట్ చేయడం జరిగింది. ట్యూబ్ టెస్ట్ నార్మల్ గానే ఉంది, అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ వెదర్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా పెటెన్సీ ఉందా అని చూసే ఒక పరీక్ష. సో దాంట్లోనే యూట్రస్ కూడా ఏదైనా ఎనామలీ ఉందా అనేది కూడా చూసుకోవచ్చు. ఆ పేషెంట్ చేసిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి ఏంటి అంటే మన ఈ బేసిక్ ప్రీవియస్ గా నేను చెప్పిన ఈ హార్మోన్ లెవెల్స్ అన్ని చేయడం జరిగింది. సో వాటిలో మనకి తెలిసింది ఏంటి అంటే FSH లెవెల్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నాయి. అలాగే AMH యాంటీ ములేరియన్ హార్మోన్ అంటే ఎగ్ రిజర్వ్, అండాశయంలో ఉన్న అండాల ముందు లేటర్ యూస్ కి ఎన్ని ఉన్నాయి అని చెప్పే ఒక టెస్ట్ అన్నమాట. అది కూడా ఆ AMH అనే హార్మోన్ కూడా చాలా తక్కువగా ఉంది. సో అదర్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ లెవెల్స్ అవి నార్మల్ గానే ఉన్నాయి. తనకి జెనెటిక్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. సో క్యారియోటైపింగ్ అంట, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా అని చూడడానికి. సో క్యారియోటైపింగ్ అంతా నార్మల్ గానే ఉంది. సో యాజ్ హర్ హార్మోన్ లెవెల్స్ అనేవి బాగా తక్కువగా ఉండటం వల్ల MRI చేయడం జరిగింది. ఏదన్నా ఇన్ ఆర్డర్ టు రూల్ అవుట్ బ్రెయిన్ లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నాయా, పిట్యూటరీ ట్యూమర్స్ అంటాము, అవి ఏమైనా ట్యూమర్స్ కానీ ఏమన్నా అంటే బ్రెయిన్ లో ఏమైనా గడ్డలు ఉన్నాయా అని చూడటానికి
స్కాన్ అనేది చేయడం జరిగింది, ఎంఆర్ఐ బ్రెయిన్ అంటాం. సో దానిలో అది ఎంఆర్ఐ నార్మల్ గానే ఉందన్నమాట. సో నెక్స్ట్ సైమల్టేనియస్ గా హస్బెండ్ సైడ్ నుంచి కూడా అన్ని పరీక్షలు చేయడం జరుగుతుందండి. హస్బెండ్ సైడ్ మనం బేసిక్ ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ చేసేది ఏంటి అంటే, ఆఫ్టర్ రూలింగ్ అవుట్ వెన్ ద వైరల్ మార్కర్స్ నెగిటివ్ గా ఉన్నప్పుడు సిమెన్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సిమెన్ అనాలిసిస్, హస్బెండ్ సిమెన్ అనాలిసిస్ నార్మల్ గానే ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ కేస్ హిస్టరీ ఆఫ్ దట్ పేషెంట్. సో ఇలాంటి కేస్ సినారియోలో వాట్ ఈస్ డన్ ఫర్ హర్ ప్రెగ్నెన్సీ. సో సో ఈ పేషెంట్ కి ఫస్ట్ ఈ ఇవాల్యుయేషన్ తర్వాత వాట్ వి టెల్ ఇస్ బేసికలీ కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. వి నీడ్ టు టెల్ అండ్ టాక్ అబౌట్ ఆల్ ద రిపోర్ట్స్. దాన్ని బట్టి వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్. సో కౌన్సిలింగ్ లో వారికి ఏ ట్రీట్మెంట్ బెటర్ ఆప్షన్, ఏ ఆప్షన్స్ ఉన్నాయి వీరికి ప్రెగ్నెన్సీ రావడానికి అనే ఆప్షన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్ విల్ డిసైడ్. సో వీఆర్ దేర్ టు గైడ్ దెమ్ అండ్ టెల్ ద ఆప్షన్స్ ఫర్ ద పేషెంట్స్. సో పేషెంట్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో ఈ పేషెంట్ లో బేసిక్ గా చూసుకుంటే దో హర్ ట్యూబ్స్ ఆర్ ప్యాటర్న్స్, బట్ తనకి హార్మోన్ పరంగా లెవెల్స్ అనేవి బాగా తక్కువగా ఉన్నాయి. అండ్ ఏజ్ ఈజ్ ఆల్సో అరౌండ్ 32 years. మ్యారిటల్ లైఫ్ వచ్చేసి 6 years అయిపోతుంది. సో ఖచ్చితంగా మనం వీ కెనాట్ usually say go for an IUI in such a patient. So she is a case for the IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ చేయించుకోవాల్సిన ఒక పేషెంట్. సో ఈ పేషెంట్ కి కూడా అదే చెప్పడం జరిగింది, మీరు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్తేనే బెటర్ ఆప్షన్ అనేది. బట్ ఐదర్ ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళినా కూడా దానిలో అయినా సరే వెదర్ సెల్ఫ్ గ్యామెట్స్ అంటే ఓన్ ఎగ్స్, ఇప్పుడు తన హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉండటం వల్ల అసలు అండాశయాలు కూడా అండాలు ఉత్పత్తి లేకపోవడం వల్ల వెదర్ షీ క్యాన్ గెట్ హర్ ఓన్ ఎగ్స్ స్టిమ్యులేట్ చేసిన తర్వాత కూడా వస్తుందా రాదా అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో బోత్ ద థింగ్స్ టు బి టెల్డ్ అంటే పేషెంట్ కి రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వన్ ఈస్ విత్ ద స్టిమ్యులేషన్, ఇఫ్ పేషెంట్ గెట్స్ హర్ ఓన్ ఎగ్స్ అంటే oocytes కనుక సెల్ఫ్ గ్యామెట్స్ కనుక వస్తే సెల్ఫ్ గ్యామెట్స్ తో దే కెన్ గో ఆన్ ఫర్ ది కంటిన్యూ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇఫ్ నాట్, ఇన్ కేస్ సెల్ఫ్ గ్యామెట్స్ అనేవి వచ్చే అవకాశం వెన్ కంపేర్ టు నార్మోగొనడోట్రోపిక్, నార్మల్ గా ఉన్న పేషెంట్స్ తో కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ లెస్ దాన్ 50% ఛాన్సెస్ వీరిలో ఉన్నాయి. అండ్ so donor IVF is also a second option for these patients if patient is not very particular for the self gametes. అలా ఉన్నప్పుడు బట్ యాజ్ ఈ పేషెంట్ సినారియోలో ఏం జరిగింది అంటే, పేషెంట్ ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కి వెళ్ళకపోవడం వల్ల పేషెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రీట్మెంట్ రావడం అండ్ ఇమీడియట్లీ షీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ the IVF cycle as the first sort of treatment. So patient insisted on a IUI cycle. So IUI కి వెళ్తామని అడగడం జరిగింది. సో బట్ IUI చెయ్యాలన్నా కూడా మామూలుగా నార్మల్ యానోవిలేటరీ సైకిల్స్ ఉన్న పేషెంట్స్ లో, అదే PCO పేషెంట్స్ తో అయితే కొందరికి జస్ట్ మెడికేషన్స్ అంటే నార్మల్ టాబ్లెట్స్, ఓరల్ మెడికేషన్స్ తో ఓవిలేట్ అనేది ఎగ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. కానీ వీరికి ఓరల్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల లాభం ఉండదు. వీరిలో ఖచ్చితంగా ఇంజెక్షన్స్ ద్వారానే మనం ఎగ్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయాలి. సో అలాగే ఈవెన్ ఫర్ ది IUI సైకిల్ ఫస్ట్ టైం ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది, బట్ దెర్ ఈస్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్ ఆఫ్టర్ టేకింగ్ ఆల్ ద ప్రీ ట్రీట్మెంట్. అండ్ then the patient got convinced for the IVF cycle. So IVF cycle ki వెళ్ళినప్పుడు స్టిమ్యులేషన్
కూడా చాలా రోజులు ఇవ్వాల్సి వచ్చింది. దట్ ఈస్ అరౌండ్ 20 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కానీ అట్లీస్ట్ 3 ఫాలికల్స్ అనేవి అంటే 3 ఫాలికల్స్ పెరగడం జరిగిందనమాట ఓవరీస్‌లో. సో, ఆహ్, ఆ ఫాలికల్స్ నుంచి మనం ఎగ్ రిట్రీవల్ చేసినప్పుడు 2 మెచ్యూర్డ్ ఎగ్స్ రావడం జరిగింది. సో, ఆ 2 మెచ్యూర్డ్ ఎగ్స్‌ను బ్లాస్ట్ కన్వర్షన్ అయింది. బట్ ద గ్రేడ్ వాస్ లిటిల్ లో. సో, ఆ ఎంబ్రియోస్‌ని ఇంకొక సైకిల్ ఇంకొక ఐవీఎఫ్ సైకిల్ కూడా చేయడం జరిగింది. బికాస్ టు పూల్ అప్. వన్ మోర్ బ్లాస్ట్ అంటే ఇంకొక ఐవీఎఫ్ సైకిల్‌లో ఇంకొక బ్లాస్ట్ మాత్రమే ఫార్మ్ అవ్వడం జరిగింది. సో, ఈ ఎగ్స్ ఈ ఎంబ్రియోస్ పీజీటీఏ అంటే జెనెటిక్ టెస్టింగ్‌కి పంపించినప్పుడు వీటిల్లో రిపోర్ట్ వచ్చేసి మనకి ఒకటి అబ్నార్మల్ ఎంబ్రియో వచ్చింది. ఒకటి మొజాయిక్ వచ్చింది. అండ్ ద అదర్ వన్ ఈస్ నార్మల్ ఎంబ్రియో అనేది ఒకటి ఉందన్నమాట. జెనెటిక్ టెస్టింగ్ ఎంబ్రియోస్ మీద చేసినప్పుడు. సో, ఏదైతే నార్మల్ ఎంబ్రియో ఉందో అది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. బట్ ఇన్ దిస్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ సైకిల్ it turned to be negative. So, patient she is not ready for a to go for the second cycle of her own. She want to opt for the donor cycle. Donor oocytes కావాలి అని పేషెంట్ ఆప్ట్ చేసుకోవడం వల్ల డోనర్ సైకిల్కి వెళ్ళడం జరిగింది. ఈసారి ఈవెన్ ఈ ఎంబ్రియోకి కూడా పీజీటీఏ చేయడం జరిగింది. అండ్ పేషెంట్‌కి ఒక్క యూప్లాయిడ్ పీజీటీఏ ఎంబ్రియో అంటే జెనెటిక్ టెస్టింగ్ అయిపోయిన నార్మల్ ఎంబ్రియో వితౌట్ డౌన్ రెగ్యులేషన్ అండ్ హెచ్ఆర్‌టీ సైకిల్ హార్మోన్ థెరపీ ఇచ్చి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగిందనమాట. ఆ పేషెంట్ ఈవెన్ బీటా మనం 15 డేస్ తర్వాత వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్, నెగెటివ్ అనేది చూడటం జరుగుతుంది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత. సో, వన్స్ we tested and it turned to be positive and patient right now it's an ongoing pregnancy. She is around 20 weeks అన్నమాట. So, she is continuing well. Though her uterus is small, we have given a pre-medication earlier and right now this pregnancy is continuing very well. So, even in case with low hormone levels also, with the proper counseling and treatment, pregnancy can be achieved. So, thank you so much. If you have any queries, please put it up in the chat box. So, our first question is, what hormone levels do you need to get pregnant? See, FSH and LH around, it should be 5. These are the normal limits and E2 should be around 80. So, all these things should be at the normal baseline levels in order to become normal gonadotrophic and normal pregnancy to attain. And not only this, thyroid and prolactin levels also should be normal in order to have a proper ovulation. So, second question is it hard to get pregnant with low progesterone? Yeah, if this progesterone is very much needed in the later half, in the second half of the cycle, in the luteal phase, first 15 days ovulation tarvata, manaki implantation jarigedi next half of the cycle. So, next half of the cycle, apart nunchi till the end of the pregnancy, manaki progesterone levels అనేవి చాలా important. That too in the earlier first 15 days నుంచి 12 weeks వరకు, these levels are important. How can I regulate my hormones to get pregnant?
సో న్యాచురల్ రెమెడీస్ అయితే ఏం లేదు. బట్ వన్స్ ఇఫ్ వి ఆర్ డయాగ్నోస్డ్ టు హ్యావ్ ఎనీ డెఫిషియన్సీస్, మెడికేషన్స్ వల్ల కొన్ని హార్మోన్ లెవెల్స్ని కరెక్ట్ చేయొచ్చు. ఏదైతే థైరాయిడ్ హార్మోన్ కానివ్వండి, ప్రొలాక్టిన్, సచ్ హార్మోన్స్ మెడికేషన్స్ ద్వారా కొన్ని మనం రెగ్యులేట్ చేయొచ్చు. మరికొన్ని ఒబెసిటీ, ఆండ్రోజన్ లెవెల్స్ ఇవన్నీ పెరిగిన వాళ్ళు ప్రాపర్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటే వాళ్ళకి ఓవ్యులేటరీ సైకిల్స్ జరుగుతాయి అండ్ రెగ్యులేషన్ అనేది హార్మోన్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం అది ఏ రకమైన హార్మోన్ డిఫెక్ట్ అనేది చూసి కరెక్ట్ చేయటం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం యూ నీడ్ టు బీ కరెక్టెడ్ బై ది మెడికేషన్. So what are the three causes of infertility? So it's not like three causes of infertility. We have got many various causes, but if you divide broadly, what you meant is hormone levels వచ్చేసి నార్మోగోనాడోట్రోఫిక్ గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రెగ్నెన్సీ యానోవిలేటరీ సైకిల్స్ రావచ్చు. లేదు హైపర్ గోనాడోట్రోఫిక్ హైపోగోనాడిజం ఉన్న వాళ్ళల్లో ప్రైమరీ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉంటుంది, వారికి అలా ఇన్ఫర్టిలిటీ మెయిన్ రీజన్ అవ్వచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఈ లో హార్మోన్ లెవెల్స్. ఈ ముగ్గురులోనూ ఇఫ్ ఇట్ బ్రాడ్లీ డివైడ్, బట్ అగైన్ ఇన్ దిస్ బ్రాడ్ క్లాసిఫికేషన్ various causes are there for the all these three conditions. Do infertile women have periods? Yes, infertile women also do have periods, but the thing is, it determines, like say for example, if the patient is a PCO patient, polycystic ovarian syndrome. So in such a case, they will have a menstrual pattern irregularity. Maybe it may be around 35 to 45 days, or maybe 2 months, 3 months. In few cases, they will have the amenorrhea for 2-3 months, and only if they take medication, they may get the periods. So, depending on the condition, they will have the menstrual irregularity patterns, and based on that also we can evaluate what sort of fertility related problems they have. So our question is, ma'am, increase in weight and fatty body during pregnancy can create any issue? Surely it will create a problem, because obesity is the main reason for first, if in before becoming pregnancy, attaining pregnancy, infertility రావడానికి కారణం అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్, వన్స్ వీఆర్ ప్రెగ్నెంట్ మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చే రావచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ diabetogenic state అన్నమాట. సో దాంతో on top of this, if patient is also obese, they'll have more risk of getting this gestational diabetes. So pregnancy related complications ఎక్కువ అవుతాయి once patient is obese. So if any fertility related issues, you can contact to this below scrolling helpline. We are here to help you, and thank you so much. We are ending this session. Thank you.